ఆ కష్టకాలం నిన్ను బాధించడానికి రాదు, నిన్ను ఒక గొప్ప శిల్పంగా చెక్కడానికి వస్తుంది. నువ్వు ఇతరులపై ఆధారపడ్డావా లేక ధైర్యంగా ఉన్నావా అని ఆ విధి నిన్ను పరీక్షిస్తుంది. కష్ట సమయంలో నువ్వు ఒంటరివి అయినా భయపడకు, బాధపడకు, అలసిపోకు, ఆగిపోకు. ఎందుకంటే నీ ధైర్యాన్ని, నీలోని శక్తిని ఈ ప్రపంచానికి పరిచయం చేసేందుకే ఆ విధి నీ కోసం ఎదురు చూస్తుంది. ఒక భాగ్యవంతుడి చేతులు ఖాళీ అవ్వవచ్చు, కానీ కష్టపడేవాడి చేతులు మాత్రం ఎప్పుడూ ఖాళీగా ఉండవు, కాదంటారా? నిత్యం నీళ్లతో స్నానం చేసేవాడు కేవలం బట్టలను మాత్రమే మారుస్తాడు, కానీ చెమటతో తడిచేవాడు ఆ చరిత్రనే మారుస్తాడు. అవునా? నీ పని మీద, నీ ధర్మం మీద మాత్రమే నీ దృష్టి ఉన్నంత వరకు ఎదుటివారి గెలుపు నీ ఓటమి కాదు. నీ పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు, నీ చింత భవిష్యత్తుని మార్చలేదు. కానీ వర్తమానంలో నీ ఆలోచనలని, శక్తిని సరైన దిశలో పెట్టి నిన్ను నువ్వు మెరుగుపరుచుకుంటూ నీ లక్ష్యం వైపు సాగిపోతే అదే నీ అసలైన విజయానికి పునాది అవుతుంది. నిజమే కదా?